శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. అహం కమలానందనాథ. ప్రతి మనిషి జీవితంలో కష్ట నష్టాలు ఉంటాయి. ఇది లేని వాళ్ళు ఎవరో ఉండరు. ఉదయం లేస్తే అపరకోటీశ్వరుడైన వాడి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. చిన్నవాళ్ళ సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఆర్థికంగా, సామాజికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక మంత్రశాస్త్రం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, దైవారాధన చేసేటువంటి వాళ్ళు కొన్ని మార్గాలు ఎంచుకుని సాధన చేస్తూ ఉంటారు. మనకి ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి శాస్త్రం కొన్ని రోజులు కొన్ని మార్గాలని మనకి ఉద్దేశించి తెలియచేసింది. ఆ రోజుల్లో ఆయా ఆరాధనలు చేయడం వల్ల మనం త్వరితంగా కష్టకాలం నుంచి బయటకు వస్తాం, ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. ప్రత్యేకంగా ఒక వ్యక్తి జీవితంలో తను వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో దానికి అనుకోకుండా కలిగేటువంటి ఇబ్బందులు కొన్ని అయితే, కొందరి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు కొన్ని. అంటే ఒక వ్యక్తి కేవలం కర్మచేత మాత్రమే ప్రభావితం కావట్లేదు, సమస్యలు కేవలం కర్మచేత మాత్రమే రావట్లేదు, ఇతరుల వల్ల కూడా సమస్యలు సృష్టించబడుతున్నాయి, సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇటువంటి వాటిని అధిగమించడానికి ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా రక్షణ అవసరం. అలాంటి రక్షణని వృద్ధిపరచుకోవడానికి మంత్రశాస్త్రంలో తెలియచేసినటువంటి మహావిద్యల్లో వారాహి ఒకటి. బృహత్ వారాహి ఎటువంటి స్తంభన దోషాన్నైనా తొలగించగలుగుతుంది, ఎటువంటి కష్టకాలాన్నైనా అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలని, అవకాశాలని ప్రసాదించగలుగుతుంది. వారాహి కేవలం యుద్ధం చేసేటువంటి విద్య మాత్రమే కాదు. వారాహి చేసి సర్వోన్నతమైన స్థితికి చేరిన వాళ్ళు ఉన్నారు. అంటే కేవలం ఏదో ఒక స్ఫోటకం వల్ల ఒక మనిషి బలహీనపడితే వాడిని ఉద్ధరించడానికే వారాహి అనడానికి లేదు. వారాహి మిగులు ఉత్తమమైన విద్య. ఈ బృహత్ వారాహి సాధనలో చాలామంది సర్వోన్నతమైన స్థాయికి చేరారు. ఇక అందరూ కూడా ఆయా మార్గాలు ఎంచుకుని మంత్రగ్రహణ చేసి సాధనలో బహుశా చేయలేకపోవచ్చు. అటువంటి వారి కోసమే సాధనా మార్గంలో తీవ్రతరమైనటువంటి ప్రభావాలు, తీవ్రతరమైనటువంటి సాధన నిర్వర్తించడానికి గుప్త నవరాత్రులు అని చెప్పబడ్డాయి. అందులో ఆషాఢమాసంలో వచ్చేటువంటివి వారాహి నవరాత్రులు, మాఘమాసంలో వచ్చేవి శ్యామల నవరాత్రులు. 2 ప్రకటితం ఉన్నాయి కదా, శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు. అవి కాకుండా గోపనీయమైన నవరాత్రులు 2. తాంత్రిక ప్రపంచంలో తాంత్రిక మార్గాన్ని ఎంచుకుని ఆయా సాధనలు నిర్వర్తించేటువంటి వారికి పర్వాలుగా ఈ గుప్త నవరాత్రులు చెప్తారు. ఇక సర్వసామాన్యమైన వారు కూడా అమ్మవారి పైన భక్తితో ఈ నవరాత్రులు ఎలా ఆచరించుకోవాలో గత వీడియోలో తెలియజేశాను. మనం చేసేటువంటి ఆరాధనతో పాటుగా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి హవనం అంటే హోమాన్ని నిర్వహించుకోవడానికి అందరికీ కూడా ఈ సమయంలో సౌకర్యం ఉండకపోవచ్చు, వెసులుబాటు ఉండకపోవచ్చు. అందుచేతను సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున ఈ గుప్త నవరాత్రులను, వారాహి నవరాత్రులను బృహత్ వారాహి మంత్రంతో, బృహత్ వారాహి మంత్రం అంటే చాలా పెద్ద మంత్రం అన్నమాట. ఆ మంత్రంతో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి దుంపలతో, ఇతరమైనటువంటి విశేష ద్రవ్యాలతో ప్రతిరోజు సూర్యాస్తమనం తర్వాత ఈ 9 రోజులు కూడా చక్కగా వారాహి హోమం సామూహిక సంకల్పంతో నిర్వర్తించడానికి సంకల్పించడం జరిగింది. ఇక ఈ హోమంలో సర్వులు పాల్గొనవచ్చు. అలా పాల్గొనడానికి సభ్యత్వం తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో నమోదు చేసుకుని మీరు వారాహి నవరాత్రులు శ్రద్ధగా చేసుకుంటూ అందులో అమితమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఈ సామూహికమైనటువంటి వారాహి హోమంలో పాల్గొనవచ్చు. వారాహి హోమం పూర్తయిన తర్వాత, అంటే కేవలం ఒకరోజు హోమం కాదు, 9 రోజుల హోమాలు పూర్తయిన తర్వాత ఇందులో ప్రతిరోజు ఆజ్య పూర్ణాహుతి ఉంటుంది, చివరి రోజున మహాపూర్ణాహుతి ఉంటుంది. ఇదంతా కూడా ప్రత్యక్ష ప్రసారంగా మీకు ఆమ్నాయం నుంచి కానీ, సింహి అపరాజిత నుంచి కానీ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న వాళ్ళు, కొత్తవారు, ఆసక్తి ఉన్నవాళ్ళు అందరూ కూడా చూడడానికి వెసులుబాటు ఉండేలాగా, కేవలం పాల్గొన్న వాళ్ళకే వీడియో పంపేలా కాకుండా సర్వులు కూడా చక్కగా చూసి తరించడానికి వీలుగా ఉండేలాగా యూట్యూబ్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసేవారు అష్టోత్తర శతనామాలతో, సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకోవచ్చు, దీపారాధన వెలిగించి.
ఇంకా శ్రద్ధగా చేస్తామంటే చక్కగా కలశం పెట్టుకుని చేసుకోవచ్చు. ఈ విషయాలు కూడా నేను గత వీడియోలో చెప్పాను. ఒకవేళ చూడకపోతే కనుక ఒకసారి గత వీడియోని పరిశీలించండి. ఇలా చేస్తూ మరింత ఉత్తమమైన ఫలితాల కోసం ఈ సామూహికమైన వారాహి హోమంలో పరోక్షంగా పాల్గొనవచ్చు. దీనికోసం మీరు ఇది నిర్వర్తించే ప్రదేశానికి రావక్కర్లేదు. పరోక్షంగా మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమం అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. సాధారణంగా గుప్త నవరాత్రుల్లో, ప్రత్యేకంగా వారాహి నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఏవైతే స్ఫోటకాలు ఉంటాయో స్ఫోటకాలు శాంతిస్తాయి. అలా కాకుండా ఇతరమైన వాళ్ళ వల్ల ఏదైనా ప్రయోగ బాధలు కలిగిన, స్తంభనం కలిగిన, తీవ్రమైన స్ఫోటకం ఉన్న ఈ వారాహి హోమం ఆచరించడం వల్ల ఆ రకమైన ఈతి బాధలన్నీ కూడా శాంతిస్తాయి. ఇక ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యవహారాలు అంటే క్రయ విక్రయాదులు, గృహ నిర్మాణం, భూమికి సంబంధించినటువంటి పనులు ఎవరైతే వాటికి సంకల్పం చేసి ఉన్నారో అవి త్వరితంగా సిద్ధించడానికి ఈ వారాహి హోమం సహకరిస్తుంది. అమ్మవారి మీద అచంచలమైన భక్తి శ్రద్ధలతో ఏ కామ్యాన్ని అయితే తలుచుకుని ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఆ కార్యం నిర్వర్తించుకోవడానికి కావలసినటువంటి పటుత్వాన్ని అంతటినీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. ఒక హోమం చేయడం వల్ల మనం అనుకున్న పని అయిపోతుందని కాదు, ఆ పని మన ద్వారా మనం సమగ్రంగా పూర్తి చేయడానికి కావలసినటువంటి స్థైర్యం మనకు లభిస్తుంది, మార్గం లభిస్తుంది. దాని ద్వారా మనం ఆ మార్గంలో మన కామ్యాన్ని సిద్ధింప చేసుకోవచ్చు. సింహీ అపరాజిత మహామంత్రాలయం తరపున ప్రామాణికమైనటువంటి విధులతో ఈ యొక్క వారాహి హోమాన్ని గుప్త నవరాత్రుల్లో నిర్వహించడం జరుగుతోంది. ఈ నెల 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కార్యక్రమాలు ప్రతిరోజు సూర్యాస్తమనం తర్వాత ప్రారంభమవుతాయి. మొదట 6:30 సంకల్పం చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇందులో పరోక్షంగా పాల్గొన్న వారు ఉన్నారో వారి గోత్రనామాలతో ఆ సమయంలో సంకల్పం చెబుతారు. దాని తర్వాత 7వ గంట నుంచి 8వ గంట వరకు ప్రతిరోజు ముహూర్తాధికంగా అంటే ముహూర్త కాలం దాటి 48 నిమిషాలు దాటి ఈ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక నిమిషాలలో 48 నిమిషాలు, 50 నిమిషాలు ఇలా పరిగణించకుండా రోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు బృహత్ వారాహి హవనం నిర్వహించబడుతుంది. సాధారణంగా హోమం అంటే అది వారాహి కావచ్చు, అంగిరసు కావచ్చు, హవిస్సు లేదా ఆవు నెయ్యి ఇటువంటి కొన్ని ద్రవ్యాలకే, హోమం పొడి వీటికే పరిమితం చేస్తారు. కానీ ఈ బృహత్ వారాహి హోమంలో అనేక విశేష ద్రవ్యాలు, ప్రత్యేకంగా దుంపలు, వారాహికి దుంపలతో చేసినటువంటి కూర, దుంపలతో చేసేటువంటి నివేదన లేదా దుంపలతో చేసేటువంటి హవనం వీటిని సమర్పించడం వల్ల ఆవిడ తృప్తి చెందుతుంది అని శాస్త్రం తెలియజేసింది. విభాగం తరపున ఈ హోమంలో పాల్గొన్నటువంటి వారికి ఈ నవరాత్రులు పూర్తయిన తర్వాత ఒక వారం రోజుల వ్యవధిలో ఎవరైతే పాల్గొన్నారో వారి చిరునామా నమోదవుతుంది వెబ్సైట్లో. దాని ద్వారా వారికి అమ్మవారి హోమం చేసినటువంటి భస్మం అంటే ఏదైతే అమ్మవారికి సంబంధించిన 10 రోజులు హోమం నిర్వర్తించబడిన కుండ ఉందో అందులోంచి గ్రహించినటువంటి హోమ భస్మం, అలాగే నివేదన చేసినటువంటి డ్రై ఫ్రూట్స్, కొన్ని ప్రసాదాలు వారికి కొరియర్లో పంపించబడతాయి. దాన్ని గిఫ్ట్ బాక్స్గా ఉదహరిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మాత్రమే అవి అందించడం జరుగుతుంది. ఇక ప్రామాణికంగా ఎన్నో ఉత్తమమైన ఫలితాలు అందజేసేటువంటి ఈ వారాహి హోమంలో పాల్గొనదలిస్తే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యేటువంటి మీకు లింక్ ఇస్తారు. దాన్ని క్లిక్ చేసి అందులో నమోదు చేసుకోవచ్చు. గోత్రనామాలు, నక్షత్రము, కామ్యము ఇవన్నీ కూడా అందులో ఉదహరించవచ్చు. దానితో పాటుగా మీ చిరునామా కూడా పొందుపరచాల్సి ఉంటుంది. చిరునామా స్పష్టంగా అందులో నమోదు చేసేటువంటి ప్రయత్నం చేయండి. వారాహి నవరాత్రులు పురస్కరించుకుని మంత్రశాస్త్రంలో సాధన చేస్తున్నటువంటి వారు, ప్రత్యేకంగా ఈ ఆధ్యాత్మిక వనరుల కోసం ఎదురు చూసేటువంటి వారికి శుభవార్త. గుప్త నవరాత్రులు ప్రారంభమైన తర్వాత 15, 16, 17 తారీఖుల్లో ఈ 3 రోజులు కూడా విభాగం తరపున ఏ వనరైనా 30% డిస్కౌంట్తో మీకు అందించేటువంటి ప్రయత్నం ఈ విభాగం చేస్తోంది. దీనికోసం గతంలో ఉన్నటువంటి ప్రైస్ని పెంచి 30% డిస్కౌంట్ ఇవ్వడం లాంటివి ఏమీ చేయదు. గతంలో ఏదైతే ప్రైస్ ఉందో దాని మీద 30% డిస్కౌంట్తో మీకు అందించడం జరుగుతుంది. దాంట్లో మినిమం కార్ట్ వాల్యూ ఉంటుంది. అవన్నీ కూడా మీకు వెబ్సైట్లో కనిపిస్తూ ఉంటాయి. సాధనా వనరులు అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని మీ కార్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో 30% డిస్కౌంట్ని పొందండి. ఈ విభాగం తరపున 30% డిస్కౌంట్ ఇవ్వడం అనేది బహుశా ఇదే తొలిసారి. ఇంతవరకు 30% అనేది ఎవరికి డిస్కౌంట్ ఇవ్వలేదు. కాకపోతే ఈ విభాగం తరపున ప్రామాణికమైన వనరులు అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశం చేత ఇంత పెద్ద ఆఫర్ని రివీల్ చేయడం జరిగింది. ఇక
కూపన్ కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తులు 15, 16, 17 తారీఖుల్లో ఈ సేల్స్ ఉంటాయి. వాటిల్లో ఆ కూపన్ కోడ్ కార్ట్లో అప్లై చేసి ఆ డిస్కౌంట్ని పొంది చక్కగా ఆయా వనరులు నమోదు చేసుకోగలరు. ఇక వనరులు నమోదు చేసుకున్న తర్వాత వారం రోజుల నుంచి 15 రోజుల సమయం పడుతుంది మీకు కొరియర్ రావడానికి. ప్రతి అప్డేట్ కూడా మీకు వాట్సాప్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి, అంటే విభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఏపీఐ నెంబర్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. 9505090595. ఇది విభాగానికి సంబంధించిన నెంబర్. అంటే దీని మీద సంప్రదింపులు అవి ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతూ ఉంటాయి. విభాగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఈ నెంబర్ మీదే జరుగుతాయి. దీనిని పోలినటువంటి నెంబర్ 9505990595. ఇది ఏపీఐ నెంబరు. ఇక మీకు ఏదైనా సందేహం ఉంటే కనుక దాంట్లో హలో అని కానీ హాయ్ అని కానీ పింగ్ చేస్తే వాట్సాప్లో విభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా దాంట్లో మీరు పొందగలరు. ఇక వారాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత విభాగానికి సంబంధించిన గ్రూప్ కూడా ప్రారంభమవుతోంది. అందులో అనేకమైన ఆధ్యాత్మికమైన అంశాలు, వాట్సాప్ గ్రూపు, అందులో అనేకమైన ఆధ్యాత్మిక అంశాలన్నీ కూడా ప్రతిరోజు పొందుపరచడం జరుగుతుంది. మంత్రాలు, శాస్త్రానికి సంబంధించిన లోతైన అంశాలు, కొన్ని అరుదైన ప్రతులు, ఇవన్నీ కూడా గ్రూప్లో పొందుపరచడం జరుగుతుంది. ఇది సెక్యూర్డ్గా ఉంటుంది, ఎవరి నెంబర్ ఎవరికీ తెలియదు. చక్కగా అందులో మీరు కూడా జాయిన్ అయ్యి విభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాం కదా, అది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వారాహి నవరాత్రుల్లో పరోక్షంగా ఈ బృహత్ వారాహి హోమంలో పాల్గొనేటువంటి వారు ఇక్కడ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి నమోదు చేసుకోగలరు. సర్వే జనా సుఖినో భవంతు. అహం కమలానందనాథ.